హే హలో వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D. ఈరోజు వచ్చేసి మనమైతే మన గేమ్లో ఉన్న గ్లిచెస్ అలాగే టాప్ సీక్రెట్ చీట్ కోడ్స్ అయితే చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన గేమ్లో న్యూగా వచ్చిన చీట్ కోడ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బస్ని అయితే చూసేద్దాం. 9955 కొడితే మనకైతే బస్ వచ్చేస్తుంది. సెకండ్ అయితే రాకెట్ బైక్. థర్డ్ అయితే మనకి లంబోర్గిని టైర్స్. ఈ మూడే ఇక వెహికల్స్ యాడ్ అయినాయి న్యూ అప్డేట్లో, అంటే బస్సు ఒకటి యాడ్ అయిందిలేండి. ఇప్పుడైతే ఎలిఫెంట్, ఇంకా చాలా యాడ్ అయినాయి మాన్స్టర్ చూడంగా. అవైతే నేను ప్లగిన్స్ అయితే యాడ్ చేసుకోలే. ఇప్పుడైతే మనం ఎలిఫెంట్ని అయితే చంపేద్దాం. సో ఒక్క నిమిషం ఆర్పీజీ తీసుకొని కాల్ చేసి అయిపోతుంది ఎలిఫెంట్ ఒక దెబ్బతోని. ఇన్ఫినిటీ ఎల్చీట్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి, ఎందుకైనా మంచిది. ఈసొంటి ప్రయోగాలు చేస్తుంటే చచ్చిపోయే అవకాశం అవుతుంది. అందుకు ఎలిఫెంట్ అయితే లిటరల్ చాలా దారుణంగా అవుతుంది. దీని అయితే కొడితే అంతే కేసు, ఇంకా కొంచెం తక్కువ తలకి యాటిట్యూడ్ తినవేంది, ఏమైంది నీకు? దీన్ని అయితే కొడితే మనకైతే కొంచెం భారీగా అటాక్ అయితే ఇస్తుంది. స్నేక్ మోన్స్టర్ అంత కాదులేండి. ఇప్పుడైతే బస్ వేసుకొని మనం ఎత్తిగా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈరోజు ఎలా చేసి మనమైతే ట్రైన్ దగ్గర ఆపడమే, అది చాలా ఎక్కువ చేస్తున్నాం ట్రైన్ అయితే లిటరలీ చాలా ఎక్కువ చేస్తున్నాం ట్రైన్ అయితే లిటరలీ పంచాలు చూస్తున్నా దాన్ని నేను. అది ఊకుంటే కొద్దిగా ఎక్కువ చేస్తుంది. అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా ఆపలే అసలు దాని ట్రైన్ని. అంటే దాని కింద స్టిక్కీ బాంబ్స్ వేసి ఆర్పీజీతో కాలుస్తే అయితే అదైతే పైనకి కొడుతుంది. కానీ ట్రైన్ అయితే ఆపింది మనకు కావాలి, ఆపింది మాట మనకు కావాలబ్బా ట్రైన్ అయితే. అదైతే మన పాయింట్. ఈరోజు ఎట్లా చేసి దాన్ని ఆపడమే. సో ఫెయిల్ అయితే ఏం లేదులేండి, ఇంకా మూసుకొని వెళ్ళిపోవడమే షెడ్కి వెళ్ళిపోవడం ఇంకా మూసుకొని. ఇప్పుడైతే మన మ్యాక్సిమం అయితే ట్రై చేద్దాం ట్రైన్ ఆపడానికి. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం చెప్పే కదా షెడ్కి వెళ్ళిపోవడం అని. సో ఇదైతే మ్యాక్సిమం సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. ఒక న్యూ ప్లాన్ అయితే నేనైతే పెట్టాను అనమాట. సో అదైతే చెప్తా ఇప్పుడు మీకు. ఓకే గైస్, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ట్రైన్ దగ్గరికి అయితే వెళ్దాం. సో దానికంటే ముందు ఒక 20 బస్ అయితే అక్కడ స్పాన్ చేసేసి, సో బస్సెస్ వెనకాల ఒక చిన్న హౌస్ లాంటివి చేద్దాం మన వాల్తోని. దానిపైన కంటైనర్ అయితే పెట్టేసేద్దాం. అప్పుడు మనకి బస్సెస్ ఉంటాయి కదా, ఆ బస్సెస్ అయితే ఎటు వెళ్ళకుండా అయితే ఆగుతాయి అనమాట. అంటే ఆ బస్సెస్ అయితే దాంట్లో ట్రాప్ అయిపోతాయి. సో బస్సెస్ ఎట్లాగో అంటే ట్రైన్ దాటికి పీలిపోవు కాబట్టి మనకైతే ఇంకా ట్రైన్ అయితే ఆగే అవకాశం అయితే 99% అయితే ఉండదు. కానీ దీనిలో కూడా ఏదో ఒక తిరకాసు అయితే ఉంటుంది, ఎందుకంటే ఇలా కూడా చేస్తారని తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేసి ఉంటారు. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఆగుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఆగకపోతే మాత్రం మరి ఇంకా అంతే చేసి ఇక ముందే చెప్పా కదా షెడ్కి వెళ్ళిపోవడం అని. ఓకే, ఇంకా ఇక్కడ స్పాన్ చేసేద్దాం ఒక 10 to 20 బస్సెస్. తర్వాత అయితే ఇక్కడ మనమైతే ఒక చిన్న ముందు చెప్తా, ఒక చిన్న గుడిసెలు ఎక్కడ, సో ఒక చిన్న హట్లు ఎక్కేసేసి అక్కడైతే మనం ఇంకా ఒక బస్సుని అయితే దానిలో పార్క్ చేసేద్దాం. సో ఒక బస్సుని అయితే దానిలో పార్క్ చేసేస్తే మనకి అయిపోద్ది. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొన్ని బస్సెస్ అయితే పెడుతున్నా. మనమైతే ఇప్పుడైతే ట్రైన్తోనైతే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒకవేళ అవుతే మాత్రం మంచిది, లేకపోతే మాత్రం చెడుతాయి. వెళ్దాం దానికేసి అక్కడ దూరం అయితే వెళ్ళిపోదాం. ఇంకొక బస్సు అయితే పెడదామా, పెట్టేసిన. ఓకే, ఇన్ని చాలా లేకపోతే ఓకే ఇంకొన్ని పెడదాం, ఏముంది మన ముళ్ళేం పోతుంది. సో ఎలాగైనా ఇది ఫెయిల్ అవుతుందని తెలుసు, కానీ ట్రై చేద్దాం ఒకసారి. సో నేనైతే ముందు వీడియోలో అయితే ట్రై చేయలేదు, అందుకే ఎప్పుడైతే ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఇంకా ట్రైన్ అయితే రప్పిద్దాం అనమాట. సో ఓకే, ట్రైన్ వచ్చేమా. ఇప్పుడైతే ముందైతే ఇక్కడ వాల్స్ అయితే పెడదాం. సో ఇది కాదు నా ప్లాన్ యాక్చువల్లీ, సో వేరేది ఉంది, అదైతే తర్వాత చూద్దాం మనం. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వాల్స్ అయితే పెడదాం. వాల్స్తో ఆగచ్చు అనుకుంటున్నాను నేను. రియల్ లైఫ్లో అయితే అవుతుందబ్బా ట్రైన్, మరి అన్యాయం అబ్బా ఇది. వాల్స్ నుంచి దూసుకెళ్ళడం పెట్టరా రే, ఇది ఎక్కడ మాసరా మామ. ఈ వెహికల్స్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఒక స్టిక్కీ బాంబే బెస్ట్ అబ్బా. ఇంకా దాంతో తప్ప దీంతో ఆగదు. స్టిక్కీ బాంబు ప్లస్ ఆర్పీజీ ఇవి రెండే బెస్ట్. ఇంకొక వాళ్ళనే తయారు చేసేద్దాం. పోయేదే ముందు మన ముళ్ళేమన్నా పోతున్న ట్రైన్ ఆపడానికి ఇన్ని ప్రయత్నాలు అని చేయాలి మనం. అదైతే మన బాధ్యత అబ్బా. మ్యాక్సిమం ఆగుతుంది అనుకుంటున్నా, అంటే సార్కి అసలు ఆగది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫస్ట్ ఈ ప్రాప్స్ని ట్రైనింగ్ కూడా పెట్టేసి ఆపుదాం అనుకున్నా. అప్పుడు ఫస్ట్ ఇవి వచ్చుడుతున్నాయి, కానీ తెలిసింది ఏంటంటే వీటి లోపల నుంచి కూడా వెళ్ళిపోతాయి ట్రైన్. అంత పవర్ఫుల్ అబ్బాయి గేమ్లో ట్రైన్. సో వేరే గేమ్స్లో అంత పవర్ఫుల్ లేదు. సో మన గేమ్లో అయితే చాలా పవర్ఫుల్ ట్రైన్, ఎవ్వరు ఆపలేడు దీన్ని. సో చూద్దాం మరి బస్సులు ఆపగలియో. అంటే ఆ వాళ్ళు గుద్దుకొని ఏమన్నా బస్సులో వాళ్ళు గుద్దుకుంటే ఓకే, వాళ్ళు గుద్దుకున్నాయి అప్పా ఎగిరిపోతున్నాయి గాయస్. మరి అంత పైన చూసిరుగా ట్రైన్ అయితే వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. అసలు దీన్ని ఆపే పేరే తీసుకోవట్లేదు. ఏదో కూడా దీన్ని ఇలా ఆపాలి దీన్ని మన న్యూ ప్లాన్తో. ఏంది చిందరబందర అయిపోయినాయి బస్సులన్నీ, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక 10 బస్సులు అయితే కనిపించకుండా వెళ్ళిపోయినాయి లిటరలీ. నేనైతే పెట్టింది 20 కాదు 10, ఇక్కడనైతే 5 కనిపించినాయి మొత్తం. ఆ 5లో 3 అయితే పేలిపోయినాయి, అంటే పేలిపోయి డిస్పోన్ అయిపోయినాయి. సూపర్ కేస్.
దాన్ని అయితే ఆపేద్దాం. ఇంకా మన ప్లాన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మనం నో యూస్ గైస్. ఇప్పుడైతే మనం ఇంకా మన ప్లాన్ అయితే ఆశ్రమించేద్దాం. ఇప్పుడైతే ఈ వాల్ని అయితే ముందు జరిపేసి కొంచెం గైస్ ఇక్కడ మాట్లాడడం బెస్ట్ కాదు. ఇక్కడైతే మనం ఫాస్ట్గా వాల్స్ని అయితే పెట్టేసేద్దాం. ఇక్కడైతే ఒక చిన్న హట్ లెక్క అయితే చేద్దాం. ఇప్పుడైతే వాల్ని ఇక్కడ టైప్ చేసి ఇక్కడైతే పెడదాం అనమాట. ఓకే, వాల్ వచ్చేసింది. నాకైతే ఇది కంట్రోలింగ్ రాదబ్బా ఈ ఆర్జీసీ మోడ్ 5 ఎందుకో నాకు తెలియదు, కానీ దీన్ని చేయడం అయితే కొంచెం కష్టమవుతుంది నాకు. ఎందుకో అర్థమే కావట్లేదు అసలు ఇది. అలా చేద్దామంటే నా ఫోన్ ఏమో ఓవర్ హీట్ అవుతుంది. సో లేకపోతే మంచి మంచి పార్కులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కట్టు నేను ఇప్పటివరకు అంటే చేద్దానమాట. కానీ అంత లేదనమాట నా ఫోన్కి. ఇప్పుడైతే ఇదంతా పెట్టేసేద్దాం ఇంకా మనం మన ప్లాన్ని. ఓకే, అసలైన టాస్క్ మన బస్ అయితే దీనిలో పెట్టేసేద్దాం. ఆహా, ఎలాంటి కష్టం లేకుండా బస్ అయితే దీనిలోకి వెళ్ళిపోయింది. కొంచెం వేరే గ్లిచెస్ అయితే అనుకున్నా, కానీ కరెక్ట్గా అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం ఇక వాళ్ళతోనైతే కప్పేసేద్దాం. మ్యాక్సిమం పోతుందంట. అంటే దీన్ని వాళ్ళనైతే లోపలికి పెట్టేస్తే ఆ బస్ అయితే మొత్తం కంప్రెస్ అవుతుంది. అదైతే కామెడీ. అసలు ఆఫ్లైన్లో 2-3 సార్లు ట్రై చేసినది గ్లిచ్. కామెడీ అంటే కామెడీ ఉండే. అంటే మీరు కూడా నవ్వుదు అసలు అది చూస్తే. కానీ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అది రికార్డ్ కాలే. చెప్పే కదా నా ఫోన్ ఎంత చెత్తది గైస్, అంత చెత్తది నా ఫోను. ఇప్పుడైతే మనమైతే వెనకాలకి రప్పించేద్దాం మన ట్రైన్ని. సో ఒక్క నిమిషం గైస్, ట్రైన్ అయితే రావట్లేదు. ఇది ఎక్కడికి రా బాబు, ఎంతసేపు కష్టపడి దీనంతా చేస్తే ట్రైను భయపడ్డది అనుకున్న. భయపడ్డది గైస్ ట్రైన్. ఇది బస్సును చూసి ఇదంతా లెవెల్ ఇదంతా సెటప్ చూసి బస్సు అయితే భయపడ్డది. అదే సారీ, ట్రైన్ అయితే భయపడ్డది. వస్తా ఉంటావు ఆ ట్రైను, లిటరలీ రాదు కదా ఈ ట్రైను. భయపడిపోయింది ట్రైను. అది భయపడింది కానీ రావాలి కదా గైస్ ఇక్కడ దాకా. లేదు ఏదో తిరగాసలు ఎక్కువ ఉంది. సరిపోయింది. ఇప్పుడైతే మనం ఆడికి వెళ్ళాలి. ఇంకా ఆడికి వెళ్ళలేపు ఇది డిస్పాండ్ అయితే నా పరిస్థితి లిటరలీ అంతా తీసి పెట్టే టైం లేదు. ఆ వాళ్ళని అయితే మళ్ళీ తీయాలి, మళ్ళీ పెట్టాలి. పెద్ద టాస్క్ ఉంటుంది. ఇంకా మళ్ళీ సరిపోయిందిరా రే. బ్రో ఇంతే. ఇంకా ఇది అటు పోతా ఆ ట్రైన్ ఏమో వెనుకోలకు వస్తుంది కరెక్టే. మళ్ళీ ఇదేమో బస్ ఏమో కుదరదు పనిగా. సరే ఖచ్చితంగా డిస్పాండ్ అవుతుంది, అది వేరే విషయం. ఇక్కడ ఆడుకో వచ్చేలోపు ఆడుకో దిగాలి కదా. సో మనం ఎక్కడన్నా మళ్ళీ ప్లేయర్ మనం ఎక్కడికన్నా వెళ్ళి దిగితే, అంటే దూసుకెళ్ళి ఎక్కడన్నా దిగితే ఇక్కడ కొంచెం ఒక 10 మీటర్స్ 100 మీటర్స్ వెళ్ళిపోతే అయిపోతుంది అంతే. డిస్పాండ్ అయిపోతే మన బుక్ కథ. అరే కదులుతుంది, ఇక్కడికి వచ్చినాక ఎందుకు కదులుతుంది, అక్కడ ఎందుకు కదలలే, ఏంది లొల్లి అసలు నాకు అర్థం కాదు. బస్సు అయితే డిస్పాండ్ కావద్దని అయితే కోరుకుంటున్నాను. బస్సు డిస్పాండ్ అయితే నా పరిస్థితి ఇప్పుడు చూడండి గైస్ మీరుగా. ఏడుపు వస్తుంది గైస్ నిజంగా. ఇదంతా పరిస్థితి డిస్పాండ్ అయినట్టు ఉంది కదా. అయిందా డిస్పాండ్? సరిపోయింది, డిస్పాండ్ అయిపోయింది. చాలా మంచిది అబ్బాయి. వాల్స్ డిస్పాండ్ కాలే ఇంకా. సరిపోయింది. ఇప్పుడు బస్సు ఆపాలి. ఆగండి గైస్. సరే బస్సు కాదు, ట్రైన్ అయితే ఆపాలి. ట్రైను ఎప్పుడు ఇంత ప్రేమ చూపించలేదు నాకు. ఇప్పటిదాకా ప్రేమ చూపించలేదు, ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నావు ఇది. అప్ప వాళ్ళకి టచ్ అయితే అప్ప ఏం డిస్టెన్స్ రా నీకు ట్రైన్. సూపర్ రా నువ్వు. ఇప్పుడైతే వాళ్ళు తీయాలి మనం. వాళ్ళు తీసి మళ్ళీ పెట్టాలి వాళ్ళని. అంటే లైక్ వాళ్ళని అయితే తీసి మనమైతే మళ్ళీ దీనిలోకి అయితే బస్ని అయితే దూర్చాలి. ఓకే, వాళ్ళని అయితే పక్కకు పెట్టేసి బస్ అయితే చీట్ కోడ్ 5559 టైప్ చేస్తే మనకి కర్మరా బాబు టక్కన రాను. మళ్ళీ టైప్ చేయాలి 5599 కొడితే మనకి బస్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఇక దీన్ని అయితే రివర్స్ కాదు కరెక్ట్ చక్కగా పెట్టేసేది ఎట్లుంటే అట్లా వెళ్తూ ఉంటారా. వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను ఎట్లా కొట్టాలి బస్సుని? రే ఎందుకురా ఇదంతా అసలు. ఇది కాదు ప్రాబ్లం, దీనిది కాదు, దీనిది ఇక్కడ ప్రాబ్లం. మొత్తం చెక్కింగ్ లెక్క వచ్చిన నేను అసలు లిటరలీ. దీన్ని ఇప్పుడు ఎట్లా పెట్టాలి? ఎట్లా పెట్టి నన్ను ఎగిరేసి దాన్ని ఇది బస్సు అసలు దీని లోపలికి వెళ్ళదు. ఓహో దీందా ప్రాబ్లం. పక్క జరగవాలా అది వెళ్ళిపోయిందిరా. అరే ఎందుకురా ఇది బ్రో. ఇప్పుడు అది లేవదే. దీన్ని లోపల పెడదామంటే ఏమో అదేమో కుదరదు. అయ్యా ఇంత కష్టం అయ్యా, ఇది చాలా కష్టంగా ఉంది సార్ ఇది. సరిపోయింది. ఇప్పుడు దీన్ని లోపల పెట్టాలంటే ఆ బస్సుని
చూడండి ఇప్పుడు ఆ బస్సు ఎట్లా కదులుతుంది, నా బస్సు ఎట్లా పోతుంది, దీన్ని ఇట్లా వర్టికల్గా పెడదామన్నా కుదరది. వాళ్ళనైతే తీసేద్దాం, కొంచెం దూరం అయితే పెట్టేసేద్దాం. ఈ బస్సుని ఇప్పుడు ఏం చేయాలి, నేను పేల్చేయడం తప్ప దీన్ని నాకు వేరే మ్యాటర్ లేదు. పేలు రెండు వాడాలి, రెండు పేలినాయి. రే ఏంద్రా ఈ కర్మ, రే రెండు పేలినాయి. ఇప్పుడు ఏంది ఇది నా పరిస్థితి? అవి డిస్పౌండ్ అయ్యేదానికి కనీసం ఒక 3 సెకండ్స్ 10 సెకండ్స్ పడుతుంది. దీనికి మళ్ళీ వేసినా వేస్ట్. ఇప్పుడు బొగ్గు ఇదంతా, ఈ బొగ్గుని ఏం చేసుకోవాలి నేను? పోతలేదా ప్రాణం ఉన్న వాళ్ళనే, అది డైనోసార్స్ని ఎలిఫెంట్స్ని అయితే లెక్క చేయదు, ఈ బొగ్గుని లెక్క చేస్తుందా ఇక ట్రైను? సరిపోయింది. ఈ బొగ్గుని చూసి భయపడితే ట్రైన్గా వేస్టే, ఇంత కష్టపడి వేస్ట్గా. అంటే లైక్ ఎట్లా అంటే అంటే మొత్తం బస్సు బొగ్గు అంటే లైక్ ఇప్పుడు అన్ని బస్సులని పీల్చేసి ఆడబెడితే ట్రైన్ అయితే దానికి గుద్దుకొని ఆగిపోవాలట, క్రాష్ కావాలి ట్రైన్. ఏం కామెడీగా ఉంటుంది లిటరలీ. సో కామెడీ అంటే కామెడీ. డైనోసైడ్స్ అండ్ వీళ్ళందరైతే చాలా బాధపడతారు అప్పుడుగా. అంటే ప్రాణాలు లేని జీవులన్నీ కలిసి నన్ను ఓడించినాయి అనుకుంటాయి డైనోసైడ్స్. ఓకే, ఇప్పుడైతే ఏం చేద్దామంటే, ఓకే ఆపండి గైస్, దీన్ని అయితే ఇక్కడ పెట్టేసిన. సో ఇప్పుడైతే మనం ఈ బస్సుని అయితే సక్రమంగా అయితే లోపల తీసుకెళ్ళచ్చు. సో దూసుకుంటే తెలిపవచ్చు, కానీ ఇప్పుడు స్నేక్ పాము తిరుగులు అయితే తిరగాలి ఇప్పుడు ఇక్కడ, అదే ప్రాబ్లం. వెళ్తుంది అంటారా బస్సు? వెళ్తుంది కొంచెం. మరి మళ్ళీ వాళ్ళని తీయాలంటే నా వల్ల కాదు. పాము తిరుగులు అంటే ఇదే రియల్ లైఫ్లో అయితే ఆ కూడా అటు పడుతుంది, ఇది కూడా ఇటు పడుతుంది. సో బస్సు అయితే మధ్యలో క్రాష్ చేస్తే నిండిపోతుంది గైస్, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి రియల్ లైఫ్లో, మీకు అంత టైం ఉంటే. వద్దులేండి గైస్, కుక్క బూతులు తిడతారు బస్సు ఉన్నారు మిమ్మల్ని, అలా మటుకు చేయకండి రియల్ లైఫ్లో. ఇప్పుడు ఇది చూసిరు కదా, గోడ నుంచి వెళ్ళి దుంకుతే ఇంత ఏంది గైస్ ఇది. గోడ మీకెళ్ళి దుంకుతే వీడేమో ఆకాశం చేయు ఎలప్రెంట్ మీకెళ్ళి దుంకినట్టు చేస్తుండు మనోడు. ఫ్రాంక్లిన్ మావా, ఎందుకు మావా నీకు అంతా చేస్తున్నాను? వెళ్ళరా, ఏమైందిరా? వాళ్ళ పెట్టిన కూడా అంత రే అలా అంటే ఆ బస్సు వెళ్ళిపోద్దిరా రే, మళ్ళీ అటు గోడ నుంచి కూడా బయటకు వెళ్ళిపోద్దిరా రే, అది వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ. అరే ఎందుకు ఇంత అసలు చక్కగా పెడితేమో బస్సు ఏమో అటు చూసినావా? ఇవన్నీ బలుపు చూడండి గైస్, మావాడు బలుపు చూడండి, ఆ బస్సు లోపలికి అంటున్నాడు. ఈసారి నువ్వు రాకపోయినావు ట్రైను, మీ ఇంటికి వచ్చేస్తాను రే. ట్రైన్ వెనకాలకి రావే. ఏంది వచ్చేసింది అండ్ బస్సు అయితే ఆపుతుంది. అది బస్సు అయితే ఆపేసిందిగా. బస్సు ఇది ఇంత పక్కడపోతుందిగా, నేను ఎందుకు ప్లాన్ చేసినా గైస్? ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? అరే లిటరల్ చెప్పండి అబ్బా, ఇంతసేపు కష్టపడి నాకు అసలు ఇది రాదు. ఇంతసేపు కష్టపడి వాల్సిని పెట్టి అది పెట్టి ఇది పెట్టి తొక్క తోడుకూర పెట్టేసి దీని మధ్యలో బస్సు ఇరికిస్తే ఆ బస్సు ఏమో డైరెక్ట్ డిస్పౌండ్ అయిపోయింది. గాయస్ ఎలా ట్రైన్ ఆపాలంటే ఒకటే ఒక మార్గం, అదే స్టిక్కీ బాంబ్, ఇంకా వేరే మార్గమే లేదు. ఓకే గైస్, ఇక అంతే ఈ వీడియో మేము ఎంటర్టైన్ చేసి ఉంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై టాటా, బై బై గైస్, మళ్ళీ కలుసుకుందాం మరి.